ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంది. 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో డిఎస్సి అభ్యర్థుల ఆశలు చిగిరించాయి. కూటమి సారథ్యంలో తమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన తొలి సంతకం మెగా డిఎస్సి పైన సంతకం చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. మెగా డిఎస్సికి కూటమి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు నాడే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించడంతో అడుగంటిపోయిన అభ్యర్థుల ఆశలకు మళ్లీ జీవం వచ్చింది. ఏపీలో 16,347 టీచర్ ఉద్యోగాలకు సంబంధించి కూటమి సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించారు. జూన్ 6 నుండి జూలై 6 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. సిబిటి విధానంలో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మొత్తం 16,347 స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెట్లో అర్హత సాధించిన వారు అర్హులేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే మెగా డిఎస్సి అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈ వయోపరిమితి పెంపు ఈ మెగా డిఎస్సికి మాత్రమే వర్తిస్తుందని జీవోలో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఎక్కువ మంది ఈ పోస్టులకు పోటీ పడేందుకు అవకాశం లభించింది. కూటమి సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు రాష్ట్రంలోని డిఎస్సి అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. మొత్తం 45 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నటువంటి విద్యాశాఖ మే 15 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనుంది. ఆన్లైన్ ఫీజుల చెల్లింపులు మే 15 వరకు అవకాశం ఉంటుంది. అనంతరం మే 30 నుండి వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్ 1గా ఇంగ్లీష్ భాషా నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 మార్కులు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్ 2 మార్కులు లెక్కిస్తారు. ఇక ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులకు టెట్ వెయిటేజ్ 20% వర్తిస్తుంది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కూడా రావడంతో డిఎస్సి నోటిఫికేషన్ మార్గం సుగమమైంది. జిల్లాల వారీగా కూడా పోస్టుల ఖాళీలను విద్యాశాఖ ప్రకటించింది. వెబ్సైట్లో అన్ని వివరాలు పొందుపరిచింది. జూన్ 6 నుండి జూలై 6 వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు ఆన్లైన్ విధానంలో మెగా డిఎస్సి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. రోజుకు 2 సెషన్ల చొప్పున ఉదయం, సాయంత్రం వేళల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే మే 20 నుంచి డిఎస్సి అభ్యర్థులకు నమూనా పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన 2వ రోజునే ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటించి మెగా డిఎస్సి ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం మీద వైసీపీ విమర్శలకు చెక్ పెడుతూ కూటమి సర్కార్ మెగా డిఎస్సి విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిఎస్సి ఫైల్ పైనే చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఆ వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించారు. కానీ టెట్ నిర్వహణ కోసం కొంతకాలం వాయిదా వేశారు. ఈలోగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు రావడంతో రెండోసారి వాయిదా పడింది. తాజాగా వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడంతో మెగా డిఎస్సి షెడ్యూల్ జారీ చేశారు.